శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ రోడ్స్ అని తీసుకుంటున్నప్పుడు అధ్యక్ష సరౌండింగ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీకి అనుసంధానం చేయాలన్న ఆలోచనతో మిస్సింగ్ లింక్స్ అని ఆ రోడ్స్ అని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రోడ్స్ తీసుకోవడమే కాకుండా ఎన్నికల కన్నా ముందు టెండర్ కూడా పిలిచి కొంత బడ్జెట్ అలాట్ చేసే ప్రయత్నం ఆ రోజు జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అయిపోయిన తర్వాత కూడా టెండర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పారు అధ్యక్ష. ఉదాహరణకి నా నియోజకవర్గం చెప్తాను అధ్యక్ష. ఆర్సీఐ క్రాస్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ నుండి శ్రీశైలం హైవే వరకు అని 32 కోట్లు, అట్లే మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుండి కుర్మల్గూడ వరకు అని 38 కోట్లు, కుర్మల్గూడ నుండి నాదర్గుల్ వరకు 40 కోట్లు, అట్లాగే బడంపేట నుండి రామాలయం నాదర్గుల్ వరకు ఇట్లా ఒక 150 కోట్లకు సంబంధించి టెండర్ పిలిచాము. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక 1.5 year కింద అనుకుంటాను ఫౌండేషన్ కూడా వేశారు అధ్యక్ష. కానీ తట్టడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. అట్లాగే బండ్లగూడకు సంబంధించి బండ్లగూడలో కూడా ఒక 3 రోడ్లు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా టెండర్ చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా టెండర్ చేసినట్టు చెప్పేసి అగ్రిమెంట్లు చేసినట్టు చూపించేసి ఇప్పటి వరకు ఒక తట్టడి మట్టి కూడా వేయలేదు అధ్యక్ష. ఎక్కడ వేసినా అక్కడే ఉన్నాయి. బట్ మంత్రి గారిని పిలుచుకొచ్చి మాత్రం హంగామా చేసి ఆ రోజు స్టోన్ వేసి ఫోటోలు అయితే దిగి వెళ్ళిపోయినాం అధ్యక్ష. ఎక్కడ వాళ్ళం అక్కడ, మళ్ళీ రాయి అక్కడనే, ఆ రోడ్ అక్కడనే, మనం ఇక్కడనే. దయచేసి ఇవన్నీ నా రిక్వెస్ట్ ఏంటంటే మా గౌరవ మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి మీరు దయచేసి ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెడితే ఆ రోడ్ మీద ఎంత ఇబ్బంది ఉంది, కాలనీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఊరికే జిహెచ్ఎంసీ అని చెప్పేస్తే సరిపోదు అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా ఉండాలి. ఆ రోజు ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మా మూట గోపాల్ గారు చెప్పినట్టు రజనీకాంత్ వచ్చినా కూడా పోయిపోయినాడు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మొదలు పెట్టినట్టే మొదలు పెడుతున్నామని హంగామా చేసి ఎక్కడిదక్కడ వదిలేస్తుండండి. మంత్రి గారు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిలవండి. రంగారెడ్డి జిల్లాలో లింక్ రోడ్స్ చాలా ఇచ్చున్నారు, అప్పుడు వాటన్నిటిని కూడా పూర్తి చేయాలంటే మీరు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, హైదరాబాద్ సిటీ అనేది అధ్యక్ష గ్రేటర్ హైదరాబాద్ ఒక అందమైనటువంటి నగరం అధ్యక్ష. దీంట్లో నిజాం ప్రభుత్వం నుంచి ఒక 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఆ రోజుల్లో ఉండే అధ్యక్ష. బట్ కాలక్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా హైదరాబాదే సేఫ్, హైదరాబాద్లోనే నివాసం ఉండాలనేటువంటి సంకల్పంతో చాలామంది మూవ్ అవుతున్నటువంటి సందర్భాలు. బట్ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లోనే నివాసం ఉండడం, మన క్లైమేట్ కూడా అధ్యక్ష ఈ దేశంలో ప్రపంచంలో మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాతనే మనకు ఆ తృప్తి సంతృప్తి. అయితే పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నప్పటి ట్రాఫిక్ రద్దీ, మరి విపరీతంగా జనాభా పెరిగిపోవడం, మరి నివాసాలు కూడా పెరిగిపోయినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ని ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా, అంటే పక్కన ఉన్నటువంటి చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే గుజరాత్ అలహాబాద్ కావచ్చు, ఇప్పుడు అక్కడ చూస్తే ట్రాఫిక్ పరిస్థితి కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కనీసం వాళ్ళు రోడ్డు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ గంటల తరబడి రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయినాక అద్భుతాలు జరిగిన మాట మనందరికీ తెలుసు. వారు ఒక విజన్తో పనిచేసి, అంటే గతంలో లేని ఎస్ఆర్డిపి కానీ, ఆర్ఓబీలు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఆర్యూబీ కానీ, అండర్ పాసులు కానీ, లింక్ రోడ్లు కానీ మనం తిరిగేటువంటి ప్రాంతాలే అధ్యక్ష. మీరు కానివ్వండి, ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, మనం అనేక ప్రాంతాలలో ఫంక్షన్స్ కానీ ప్రోగ్రాంలకు కానీ వెళ్తూ ఉంటాం. కానీ ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో
క్యాబినెట్లో ఒక 70,000 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేస్తే ఇవన్నీ అద్భుతాలు జరుగుతాయంటే రమారమే 63,000 కోట్ల రూపాయలతోని మనకు వచ్చినటువంటి ఒకప్పుడు ఎల్బీనగర్ ప్రాంతం పోవాలన్నా ఉప్పల్ ప్రాంతం పోవాలన్నా ఇక్కడ కుత్బుల్లాపూర్ కానివ్వండి మహేశ్వరం కానివ్వండి లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ప్రాంతాలు కానివ్వండి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో మనకందరికీ తెలుసు. కానీ అప్పుడు మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఈరోజు మనకు వాటర్ వర్క్స్ ద్వారా సివరేజ్ కానీ మున్సిపల్ ద్వారా స్టామ్ వాటర్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి రోడ్ కనెక్టివిటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్తో జరగాలనేటువంటి ఉద్దేశంతో ఒకవైపున పార్కులు కానీ బస్ స్టాపులు కానీ లైబ్రరీలు కానీ మరి గ్లీనరీ కూడా అద్భుతంగా గ్లీనరీ పెంచినటువంటి సందర్భాలు కానివ్వండి ఇవన్నీ ఒకవైపున చేసుకుంటూ పోతే ఇప్పుడు హైదరాబాద్ సిటీ పరిస్థితి మీరు 2 సంవత్సరాల కాలం ఇప్పుడు ఎస్టీపీలో మీరు మొన్న కూడా మాట్లాడినారు శ్రీధర్ అన్న ఆ ఆలోచన కూడా గతంలో ఎవరికి లేకుండే. మీకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో వారు ఒక 32 ఎస్టీపీలు శాంక్షన్